ఆకుకూర తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ఆకుకూరని నీట్గా ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మనము ఓ మిక్సీ జారీలోకి పప్పులు 4 తెల్లవాయలు వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పౌడర్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద బౌల్ పెట్టుకున్న తర్వాత బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలా. అది కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఆకుకూరని ఇందులో వేసుకోవాలి. మనం వాటర్లో క్లీన్ చేసాం కాబట్టి కొద్దిగా వాటర్ ఉంటుంది. సో ఇంకా దీన్ని ఇలానే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పసుపు వేసుకొని కారం, ఉప్పు తగినంత. ఇవి ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేయడమే. ఇంకా 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. మనం బాగా మగ్గిపోయింది అన్నమాట. ఈ స్టేజ్లో మనము ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఇంకంతే, పౌడర్ని మిక్స్ చేసుకొని వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. సో మనకైతే ఇంకా తాలింపు అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.